అటు ఈ ఫలితాలు కాంగ్రెస్కు కొంచెం తీపి ఎక్కువ చేదన్నట్టుగా ఉన్నాయి. బట్ జార్ఖండ్ ముక్తి మోర్చాతో కలిపి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం, అంతకు మించి ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేత ఒక యాంబ్లంగా ఉన్న ప్రియాంక గాంధీ విజయం పైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఫలితాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతల ఆలోచన ఎలా ఉంది? మహారాష్ట్రలో ఓటమి, జార్ఖండ్లో విజయం, ప్రధానంగా ప్రియాంక గాంధీ తన సోదరుడు సాధించిన మెజార్టీ కంటే రికార్డు మెజార్టీతో గెలుపు దిశగా అడుగులు వేయటం. ఎస్ సతీష్, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బూస్టప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రియాంక గాంధీ పైన తెలంగాణ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఎందుకంటే ఆమె ప్రియాంక గాంధీ పూర్తిగా ఇందిరాగాంధీని పోలి ఉంటుంది కాబట్టి సేమ్ ఆమె చూసినప్పుడు ఆ ఇమేజ్ ను ఖచ్చితంగా ఆమె ఇందిరాగాంధీని గుర్తు చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఇందిరాగాంధీ ఇక్కడ మెదక్ నుంచి పోటీ చేయడం కానీ చాలా అవినాభావ సంబంధం తెలుగు రాష్ట్రాలకు గాంధీ కుటుంబానికి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా ఇందిరాగాంధీ గెలుపొందడం కానీ, అది అందులోనూ సౌత్ నుంచి ఆమె ఎంట్రీ కావడం, పొలిటికల్ ఎంట్రీ కావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలకు సంబంధించి కేరళ కానీ, ఇటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఈ అంశాలకు సంబంధించి సౌత్కి సంబంధించిన రాష్ట్రాలకు అన్నిటి కూడా ఆమె ముందు భవిష్యత్తులో ఆమె లీడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఒకవైపు కంట్రీ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నార్త్ సైడ్ ఒకరు, సౌత్ సైడ్ ఒకరు కనుక డివైడ్ చేసుకున్నట్టయితే కనుక సౌత్ సైడ్ మాత్రం ఖచ్చితంగా ప్రియాంక గాంధీ రోల్ ఇక్కడ నుంచి కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలంతా కూడా ఆశలు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఆమె విజయం కూడా చూసినట్లయితే కనుక ఇప్పుడు ఉప ఎన్నికల్లో రాహుల్ గాంధీ మెజార్టీని దాటి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పుడు మనకు కనబడుతున్న ట్రెండ్స్ అయితే చూసిస్తున్నాయి. సో ఆమెకు దరిదాపుల్లో కూడా విపక్షాలకు సంబంధించిన అటు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కానీ, అటు బీజేపీకి సంబంధించి కానీ, బీజేపీ అభ్యర్థి అయితే తాను గెలుస్తానంటే ఈరోజు మార్నింగ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితిని, కనీసం ఆమె దరిదాపుల్లోకి వచ్చిన పరిస్థితి కూడా కనపడతలేదు బీజేపీ అభ్యర్థి కాబట్టి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రియాంక గాంధీ పొలిటికల్ కు సంబంధించి తిరుగులేదని కూడా మరోసారి నిరూపితమైంది. ప్రియాంక, చెప్పండి సతీష్. ప్రతాప్, మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇంకా మిగతా నేతలు అందరూ వెళ్లారు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి. దాదాపు తెలంగాణ నేతల్లో దాదాపు 60% పైగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్న బలమూరు వెంకట్ గారు జార్ఖండ్, మహారాష్ట్ర రెండు ప్రాంతాల్లో కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అంటే ఇంతమంది పాల్గొన్న వాతావరణం, బట్ మహారాష్ట్ర ఫలితం ఈ విధంగా రావడంపై నేతల స్పందన ఎలా ఉంది? డెఫినెట్గా ఖచ్చితంగా ఎన్నికలు ఎక్కడ జరిగినా కాంగ్రెస్ పార్టీ ఒక కల్చర్ ఉంటుంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన నేతలను మరో రాష్ట్రానికి ఇన్ఛార్జీలుగా ఇవ్వడం అనేది మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించి కూడా చూసినట్టయితే ఇక్కడ తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు పూర్తిగా కర్ణాటకకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో, అదేవిధంగా కేరళలో వయనాడు ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించిన నేతలంతా కూడా విస్తృతంగా వారికి కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మనకు నైబర్గా ఉండే స్టేట్ కాబట్టి, పక్క రాష్ట్రమే కాబట్టి దానికి సంబంధించి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే లాంగ్వేజ్ విషయంలో సంబంధించి కూడా తెలంగాణ వారంతా కూడా బాగా ఉంటారు. కొద్దిగా